మండలం కోడూరు గ్రామానికి చెందిన వేట నారాయణమ్మ అనే మహిళ కోడూరు ముక్కండమ్మ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి అక్కడే కాపురం ఉంటూ చిల్లర దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇదిలా ఉంటే గ్రామంలో పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. తన ఇంటి ఆవరణలో పారుదల కాలువ ఉందంటూ తన ఇంటిని పగలగొట్టేందుకు కొంతమంది మనుషులను రెచ్చగొట్టి పంపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని, తమకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, అయినా కూడా వారి ఆగడాలు తగ్గటం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఇల్లు శివాయి భూమిలో ఉందని, వెంటనే కాలువ పగలగొట్టాలని, తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గూడూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన వేట నారాయణమ్మ అనే మహిళ కోడూరు ముక్కండమ్మ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి అక్కడే కాపురం ఉంటూ చిల్లర దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇదిలా ఉంటే గ్రామంలో పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. తన ఇంటి ఆవరణలో పారుదల కాలువ ఉందంటూ తన ఇంటిని పగలగొట్టేందుకు కొంతమంది మనుషులను రెచ్చగొట్టి పంపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని, తమకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, అయినా కూడా వారి ఆగడాలు తగ్గటం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఇల్లు శివాయి భూమిలో ఉందని, వెంటనే కాలువ పగలగొట్టాలని, తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కోడూరు మాది. కోడూరు నుంచి ఇక్కడ ముక్కంటమ్మ కాలనీకి వచ్చాము. ఇక్కడ ఇల్లు కొన్నాం మేము. మా కోడూరులో ఉండగా ఇల్లు ఉండింది, అది అమ్మేసి మా ఇద్దరు పాపలకి పెళ్లి చేసాము. ఇక్కడ ముక్కంటమ్మ కాలనీలో మా అల్లుడు పెద్దల్లుడు మాకు ఇల్లు కొనిచ్చాడు. ఇక్కడ ఇల్లు కొన్నాము, 15 లక్షలు పెట్టి కొన్నాము. దాన్ని రిపేర్ చేసుకొని వెల్డింగ్ షాప్ ఉండింది, అది ఎత్తేసినాక మేము ఏంటంటే ఇల్లు కొనుక్కొని ఇక్కడ మా పిల్లకాయలు, 2 ఆడపిల్లకాయలు, వాళ్ళకి పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు 3, మేము ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ ఉంటుంటే మమ్మల్ని రమేష్ రెడ్డి, వేలపాలెం రమేష్ రెడ్డి, బత్తల వెంకటరమణయ్య, ఊట్కూరు శ్రీనివాసులు మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఏమంటే ఈ కాలువ ఉంది, పారుదల కాలువ, ఇది మీరు ఇక్కడ ఉండడానికి లేదు, పగలగొట్టేయాలి, ఇదంతాను పగలగొట్టేసి ఇది పారుదల కాలువ అని. లేదన్నా ఇది పారుదల కాలువ కాదు, 20 సంవత్సరాల నుంచి ఇది లేదు, మీరు వాడటం లేదు కదన్నా ఏందనంటే కనీసం వారానికి ఒకసారి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడతారు సార్. అసలు ఏమి మాటలు చెప్పుకోలేని మాటలు సార్ అయ్యి. అసలుకి మేము చెప్పుకోలేక ఎట్టెట్టో బాధపడతా ఉన్నాం. సరేలే అని చెప్పేసి మేము దీని కాలువ గురించి మేము ఇబ్బంది పడుతుంటే ఒక 10 మందిని తీసుకొచ్చి వాళ్ళ కౌలు రైతులు వాళ్ళందరూ వచ్చి కాలువని పగలగొట్టి మొత్తం పగలగొట్టి బండలన్నీ తీయాలని చూశాడు సార్. మొత్తం పగలగొట్టి తీయాలని చూసేలేక అంతలేక ఒక ఆయన దావన్ పోతా వచ్చి ఇటు పగలగొట్టడం ఇది కరెక్ట్ కాదని చెప్పేలేక ఒక బండే పగలగొట్టి అది అట్టే పెట్టి ఆ రోజు నుంచి మా అబ్బాయికి కూడా మనవడికి బాగలేక ఒళ్ళు అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ దోమలు గుట్టి పురుగులు అంతా వచ్చేస్తున్నాయి సార్ పైకి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఎట్ట చేయాలా ఏంటంటే ఎట్టయినా చేసుకోండి, మాకు అవసరం లేదు అని చెప్పేసి దెబ్బలు ఇస్తాను, నేను మొత్తం బండలు లేపేదేను, ఈ రేకులన్నీ జేసీపీ తీసుకొచ్చి పగలు కొట్టేస్తాము, మీరేమైనా చేసుకోండి, ఎట్టన్నా పోండి, మాకు అవసరం లేదు అని అన్నాడు. ఏందన్నా అట్లా అంటున్నారు, మీకు సహనంగా మీరు ఏ పనులు చెప్తే చేస్తున్నాం కదన్నా, మీ అమ్మ చనిపోయినప్పుడు కానీ మీరు ఇంటికాడ ఎంత పని చెప్పినా చేశాను, మా ఆయన వచ్చి మీకు ఏ పని అయినా చేస్తున్నాడు, ఎందుకన్నా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అసలుకి దేనికి అని చెప్పి నేను అడిగితే, మీరు అవన్నీ మాట్లాడబాకమ్మా, నేను దెబ్బలు పంపిస్తాను, సల్లా వాళ్ళు ఆయన్ని పిలుచుకొచ్చి ఆ దెబ్బలు వేయించుకొని అవి పగలు కొట్టుకొని దెబ్బలు వేసుకొని నడవన్నాను. దెబ్బలు వేసుకొని ఎట్ట నడుస్తామన్నా, నేనైతే నడుస్తాను, మా ఇంట్లో పెద్దవాళ్ళం అయితే నడుస్తాం. ఒకరికి 3 పిల్లలు ఉన్నారన్న, ఒకరు 2 దోగాడేవాళ్ళు, ఒకరు వచ్చి నడిచే పాప పడుతుంది అన్నంటే, పడి సస్తే సావనివమ్మా, అవన్నీ మాకు కథలు చెప్పబాకు అని నేను చెప్పని అడిగాడు. ఎందుకన్నా అటు మాట్లాడుతున్నారు, మీకు ఒక బిడ్డ ఉంటే తెలిసిందన్న, ఎందుకు ఇట్ట మరి ఇంత నీచంగా మాట్లాడుతున్నారని అంటే, అవన్నీ నాతో చెప్పబాకు, రేపు జేసీపీ పంపించి పగలు కొట్టిచ్చేస్తాను, మీరు మాత్రం నా రేపటికల్లా ఉండడానికి లేదు, ఇవన్నీ పగలు కొట్టేయాలి మొత్తం, మీరు పగలు కొడతారా లేకపోతే నన్ను జేసీపీ తీసుకొచ్చి చేయమంటారా ఇదంతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి అబ్బాయికి అంతా బాగాలేకుండా వచ్చేసింది, ఇట్లా జరుగుతుందని చెప్పానంటే అవన్నీ నాకు సంబంధం లేదు, కాలువ ఉంది, కాలువ బండలు తీసి పక్కన పెట్టి షాప్ అట్టు పెట్టుకో, దారి ఈ పక్కకు వచ్చి పెట్టడానికి లేదు, నేను అంతా కంపలేసి అట్టగిస్తాను, శివాయి భూమి నువ్వు వాడడానికి లేదు, ఇది వాడేదానికి ఎవరు అబ్బది కాదు, ఇది మాది, అది మా కైలు చేసుకునే వాళ్ళం మేమే వాడాలి, మీరు వాడడానికి లేదు ఇది అని చెప్పాను. మండలం పైనకి కాగితం పెట్టాం మేము,
పైకి కాగితం పెడితే సెక్రటరీ సారు ఆడ నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడి నుంచి మన తోటపల్లి గూడూరు మండలం కాడి నుంచి మన పంచాయతీకి వచ్చింది. పంచాయతీకి వస్తే దాన్ని ఏంది సార్ ఇది మందలేంది, దీన్ని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్, రోజు ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళు కౌలు రైతులు అందరూ వస్తున్నారు సార్. ఒక రోజు అయితే ఏదో చెప్పుకుంటాం, రోజు ఏం చెప్పాలి సార్ మేము అసలుకి, మాకు ఒకరోజు ఫోన్లు వస్తున్నాయి, వేరే ఇబ్బందులు పడుతున్నాం మేము అని చెప్పి మాట్లాడిగాడు సెక్రటరీ సార్ కూడా. సరే సార్ అసలు ఎట్ట చేయాలి సార్ దీన్ని అంటే, చూస్తాం మీకు న్యాయం జరిగేటట్టే చేస్తామంటున్నారే కానీ ఇప్పటికేమీ లేదు. వాళ్ళైతే మాత్రం రోజు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. అసలు మాకు ఇక్కడ ఉండడానికి మాకు జీవనం ఏమీ లేదు సార్. మాకు అసలుకి ఈ ఇల్లు కూడా మా అల్లుడు తీసిస్తే మేము ఉన్నాం సార్. అట్లాంటిది ఇక్కడ కూడా ఉండికుంటా చేసేస్తే మేము ఎక్కడ పోయి ఏం బతుకు తిరుగు చూసుకోవాలి సార్. మాది చిన్న కూరలు పెట్టుకొని కర్రీస్ పాయింట్ ఏదో చిల్లర సామాన్ అంగడి పెట్టుకొని మా బతుకు తిరుగు మేము బతుకున్నాం సార్. ఎమ్మెల్యే సోమిరెడ్డి గారి కాడికి కూడా వెళ్ళాం సార్. మేము వెళ్తే సోమిరెడ్డి సార్ ఏం చెప్పాడంటే, అమ్మ మీకు ఇంకా మీ జోలికి రాకుండా చూసుకుంటాము, మీకేం కాదులే అని చెప్పారు. ఇంకోసారి మీ జోలికి వస్తే నా దగ్గరికి మళ్ళీ రాండి అని చెప్పాడు. మళ్ళీ పోదామంటే సార్ ఉన్నారో లేరో ఇంకా తెలుసుకొని పోవాలనుకుంటున్నాము. రేపు మండలం ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి స్టేషన్కి వెళ్ళి మేము కూడా కంప్లైంట్ చేయాలని ఉన్నాం సార్. మాకు దయచేసి న్యాయం జరిగేటట్టు చూడండి సార్. మాకు ప్రాణహామీ ఉందని మాకు భయంగా ఉంది సార్ వీళ్ళందరి వల్లను. సోమవారం ఎస్పీ కాడికి కూడా పోదాం అనుకుంటున్నాను సార్. నేను ఏమంటే ఒకసారి నా భవిష్యత్తులో నేను దెబ్బతిని ఉన్నాను వీళ్ళ వల్ల, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఎట్నే చేస్తున్నారు సార్ నన్ను.